శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 8వ తేదీ మంగళవారం తిథి నాడు మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు మధ్యాహ్నం 3:30 తర్వాత మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అయితే కలగబోతూ ఉన్నది. అలాగే ఈ వార్త అయితే వినవస్తున్నారు అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. రాబోతున్నటువంటి ఈ సమయం మీకు మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. అదనపు శక్తిని పొందుతారు. సంతోషంగా సమయాన్ని గడపబోతున్నారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అంటే ఈ రోజు నుండే డబ్బును పొదుపు చేయండి. మధ్యాహ్నం 3:30 దాటాక మీ యొక్క జీవితంలో ఆకస్మిక ధన ప్రాప్తి అయితే కలగబోతూ ఉన్నది. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నా కూడానో అదనపు ధన వృద్ధి అయితే కలగబోతుంది. మీకు నలుదిశలా కూడానో ధన అవకాశాలు కలగబోతున్నాయి. ఉన్న ఉద్యోగంలో, ఉన్న రంగంలోనే కాకుండా మీకు అదనంగా ధన వృద్ధి అవకాశాలు అయితే కలగబోతున్నాయి. అవి పూర్వీకుల ఆస్తి పరంగా కావచ్చు, లేకపోతే మీకు రావాల్సిన మొండి బకాయిలు కావచ్చు, గతంలో మీరు పెట్టిన పెట్టుబడి తాలూకా కూడా కావచ్చును. అయితే ధనం చేకూరబోతుంది. అది కూడా మధ్యాహ్నం 3:30 దాటాక మీ వద్దకు వచ్చి చేరుతుంది. ధనాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఎవరి మాటను ఈ విషయంలో ఆలకించవద్దు. ముందుగా అధిక ఖర్చులను నియంత్రించే ప్రయత్నం చేయండి. మీ యొక్క స్నేహితులు ఒకరు తన వ్యక్తిగత విషయాలు పరిష్కరించుకోవడానికి మీ వద్దకు వస్తారు. మీ వద్ద సలహా పొందుతారు. అంతేకాకుండా మీ సలహా వారికి చాలా లబ్ధిని చేకూరుస్తుంది. అంతేకాకుండా ఆఫీసులో ఈ రోజున చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య నుంచి మీకు ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది. ఈ రోజున ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీరు చేసే ప్రయాణం భవిష్యత్తుకు చాలా వరకు కూడా ఉపయోగంగా ఉంటుంది. అంటే భవిష్యత్తు ప్రయోజనాలకు ఈ యొక్క ప్రయాణము పునాది వేస్తుంది. మునుపెన్నడూ లేనంత గొప్పగా జీవిత భాగస్వామితో ఈ రోజున మీ యొక్క అన్ని రకాల సమస్యలు చెప్పుకుంటారు. వారు కూడా మీకు తగిన పరిష్కారాలను ఇవ్వడంలో సక్సెస్ అవుతారని చెప్పాలి. వారి యొక్క సలహా సూచనలు మీకు అతిగా లాభించబోతూ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే గనక ఈ రోజున చాలా మంచి సమయంగా ఉండబోతుంది. కావున మీరు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేయడంలో అడుగు ముందుకు వేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.